హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ముందుగా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్క ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి అయ్యప్ప స్వామి 18 మెట్ల పడి పూజ. ఈ పూజ చేయాలన్నా చూడాలన్నా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నాకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నరుడి అవతారంలో పుట్టిన దేవుళ్ళ గురించి నాతో ఒక అతను ఇలా అన్నాడు. అతని పేరు అతని పేరు ఊరు మతం ఎందుకులేండి, ఫస్ట్ అతను ఒక మనిషి. ఆ మనిషి ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, అసలు మీకు అయ్యప్ప స్వామి, రాముడు, కృష్ణుడు, సమ్మక్క సారక్క ఇంకా కొంతమంది దేవుళ్ళ పేర్లు కూడా చెప్పి వీళ్ళు దేవుళ్ళు ఎందుకు అవుతారు, వీళ్ళు మనుషులే కదా అని అన్నాడు. ఆ మనిషి అలా అనగానే నేనేం అనాలో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ మనిషితో నేను వాదనలకు పోయి నేను పూజించే దేవుళ్ళను తక్కువ చేయాలా అని అనిపించింది. అసలు ఆ మనిషికి దేవుడు అని అంటే ఏంటో తెలీదు. అబ్బో అంటే నీకు తెలుసా అని అంటారా? అన్నా పర్లేదులే, ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను. దేవుడు అంటే మంచి. అసలు మంచి మీనింగ్ తెలిస్తే కదా దేవుడు తెలియడానికి. ఏంటో అసలు మంచి అంటుంది, దేవుడు అంటుంది, ఈ అమ్మాయి అసలు ఏం చెప్తుంది అని అనుకుంటున్నారా? సరే, మీకు అర్థం కావాలంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో గుడి ముందు ఒక చిన్న పిల్లగాడు పూలమ్ముతూ ఉంటాడు. చాలా పేదవాడు. ఒకరోజు ఆ గుడి ముందు పూలమ్ముతుంటే బాగా ఎండ కొడుతుంది. కాళ్ళకు చెప్పులు కూడా లేవు. ఆ పిల్లవాడికి ఏం చేయాలో అర్థం కాక ఒక కాలు తర్వాత ఇంకొక కాలు మారుస్తూ పూలు అమ్ముకుంటూ దేవుణ్ణి తలుచుకున్నాడు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి పిల్లగాడిని కాళ్ళు కాలడం గమనించి చెప్పులు కొనుక్కొచ్చి ఆ పిల్లగాడికి ఇచ్చాడు. అప్పుడు ఆ పిల్లగాడికి దేవుడు కనిపించాడు. దేవుడు కనిపించడం ఏంటి అనుకుంటున్నారా? ఆ దేవుడే అతని రూపంలో వచ్చి నాకు చెప్పులు కొనుక్కొచ్చి ఇచ్చాడు అని ఆ పిల్లగాడి ఉద్దేశం. అక్కడ ఆ వ్యక్తి ఆ పిల్లగాడికి జస్ట్ సహాయం చేశాడు. ఆ సహాయం చేసిన వ్యక్తిని ఒక దేవుళ్ళ చూశాడు ఆ పిల్లగాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళు మన కంటికి దేవుళ్ళలా కనిపిస్తారు కదా. సో ఆ దేవుడు ఎక్కడో ఉండడు, నువ్వు చేసే మంచిలోనే దేవుడు కనిపిస్తాడు. ఇది మనకు తెలియడం కోసమే అయ్యప్ప స్వామి, రాముడు, కృష్ణుడు ఇంకా ఇతర దేవతలు ప్రజలకు మంచి చేస్తూ ఈ సృష్టిని కాపాడుతూ వచ్చారు. అందులో అయ్యప్ప స్వామి గురించి మీకు తెలుసా? అతను ఎలా మనిషి అవతారం ఎత్తాల్సి వచ్చిందో మీకు తెలుసా? సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మహిషాసురుడు అనే ఒక రాక్షసుని యొక్క చెల్లి అయిన మహిషి అనే ఒక రాక్షసి బ్రహ్మ చేత వరం పొందింది. అదేంటంటే, హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరం ఇవ్వు. అంతేకాకుండా అతను 12 ఏళ్ళు భూలోకవాసం చేస్తేనే నన్ను చంపే శక్తి అతనికి వచ్చేలా నాకు వరమివ్వు దేవా అని అడగగా బ్రహ్మ తదాస్తు అని వరమిచ్చి వెళ్తాడు. హరిహరులు 2 పురుషులే కదా, వీళ్ళకి బిడ్డ ఎలా పుడుతుంది అని తన తెలివికి తానే మెచ్చుకుంటూ నవ్వుకుంటుంది మహిషి. ఇదిలా ఉండగా భస్మాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి ముక్కంటిని ప్రసన్నం చేసుకున్నాడు. భస్మాసురుడు నేను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మం అయిపోగాక అని కోరుకుంటాడు. శివుడు తదాస్తు అని అంటాడు. నేను నీ మీదే ప్రయోగిస్తాను అని అనగా శివుడు పరుగులు తీస్తాడు. అప్పుడు హరి మోహిని రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి మైమర్చిపోయేలా చేసి తన చేయి తనని మీద పెట్టుకునేలా చేసింది మోహిని. అప్పుడు భస్మాసురుడు భస్మం అయిపోయాడు. అక్కడే ఉన్న శివుడు కూడా మోహినిని చూసి ఆదమర్చిపోయాడు. అలా హరిహరుల కలయిక వలన జన్మించాడు అయ్యప్ప స్వామి. మిగతాది అయ్యప్ప స్వామి అభిషేకం వీడియోలో చెప్తాను. ఇక్కడ నుండి వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూసి మీరు కూడా కొద్దో గొప్ప పుణ్యాన్ని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. स्वामी वाले नैयभिषेकम, स्वामी के नैयभिषेकम, स्वामी के पालाभिषेकम, स्वामी के पालाभिषेकम, स्वामी के चक्कर बंगले
అయ్యప్ప దీక్షలు చేసి అయ్యప్ప నీ సన్నిధికై అయ్యప్ప వస్తున్నాము అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప కానన్న భాష అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప రాజకుమార అయ్యప్ప స్వామి దుర్గమ్మ తల్లి దుర్గమ్మ అమ్మేలా కొండకు దిగిరావే ఓ బంగారు తల్లి అమ్మేలా కొండకు దిగిరావే మా బంగారు తల్లి. మీ పాట ప్రకారంగా ట్యూన్ కొట్టు నెక్స్ట్ వచ్చాడు శ్రీమోగు శ్రీరాఘవం జయ శ్రీమన్నారాయణ జయ అయోధ్యాపురిలోన కౌసల్య గర్భాన జన్మించినారయ్య రఘువంశపురాయణ జయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ 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 జయ జయ శ్రీమన్నారాయణ శ్రీరామనామమే మధురాతి మధురము శ్రీరామనామమే మధురాతి మధురము శ్రీరామనామమే మధురాతి మధురము ఆ రామనామమే భక్తులకు శరణము ఆ రామనామమే భక్తులకు శరణము రామ రామ అంటూ పలుమార్లు పిలిచిన రామ రామ అంటూ పలుమార్లు పలికిన రామ రామ అంటూ పలుమార్లు పిలిచిన రామ రామ అంటూ పలుమార్లు ఆత్మనిశ్చలమౌనా నీ ఆత్మ నిశ్చలమైతే పూజ
స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవి శరణం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప శరణం 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 స్వామి శరణం శరణం అయ్యప్ప మలయమారుతం శబరికి చేరి కళ్ళని కన్నిగ చేరి వింగా మరవిస్తానన్ని అయ్యప్ప నీకు వింగా శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి అభిషేకం వేడుకలే చేయగా వేలాది స్వాములు వేడుకలే చేయగా వేలాది స్వాములు వేడుకలే చేయగా వేలాది స్వాములు వేడుకలే చేయగా అయ్యప్ప కొలువు దిగినాడుగా అయ్యప్ప అక్కడ కొలువు తీరినాడుగా అయ్యప్ప కొలువు దిగినాడుగా అయ్యప్ప అక్కడ కొలువు తీరినాడుగా అయ్యప్ప స్వామికి పడి పూజలు జరుపగా నోచుకున్న వారే కదా చేస్తారు స్వామికి అభిషేకం భాగ్యమున్న వారే కదా చూస్తారు స్వామి అభిషేకం గంధాలు తెచ్చి నీకు చేసినమయ్యా స్వామి గంధాభిషేకం గంగాభిషేకం అన్ని పనులనొకటి చేసి చేసినమయ్యా పంచామృతాభిషేకం పంచామృతాభిషేకం గంధాలు తెచ్చి నీకు చేసినమయ్యా స్వామి గంధాభిషేకం గంగాభిషేకం అన్ని పనులనొకటి చేసి చేసినమయ్యా పంచామృతాభిషేకం పంచామృతాభిషేకం ప్రేమతో నీకు పెరుగాభిషేకం నిష్టతో నీకు నెయ్యాభిషేకం కనివి తీర నీకు తేనాభిషేకం నోచుకున్న వారే భాగ్యమున్న వారే కదా చూస్తారు స్వామి అభిషేకం నోచుకున్న వారే కదా చేస్తారు స్వామికి అభిషేకం నోచుకున్న వారే కదా చేస్తారు స్వామికి అభిషేకం భాగ్యమున్న వారే కదా చేస్తారు స్వామి అభిషేకం భాగ్యమున్న వారే కదా చూస్తారు స్వామికి అభిషేకం నారికేల గంగాభిషేకం గంగాభిషేకం పన్నీరు తెచ్చి నీకు చేసినమయ్యా స్వామి పన్నీరాభిషేకం పనిరాభిషేకం నారికేల చేసినమయ్యా నీకు గంగాభిషేకం గంగాభిషేకం పన్నీరు తెచ్చి నీకు చేసినమయ్యా స్వామి పన్నీరాభిషేకం పనిరాభిషేకం ఆవు పాలతో పాలాభిషేకం అన్ని పూలతో పూలాభిషేకం అయ్యప్ప నీకు చక్రాభిషేకం